నమస్కారం. నేను మీ రాజ్‌ని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ జర్నీ. వెల్కమ్ బ్యాక్ టు ద యూఎస్ఏ వ్లాగ్స్. ఏంటి ఇండియా నుంచి యూఎస్ఏకి వెళ్ళిపోతున్నా అంటున్నారా? అలా గాలి మళ్ళిందండి, ఎందుకో మరి తెలియదు. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా పేరెంట్స్తో నేను యూఎస్లో ఉన్నప్పుడు డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంది అనేది పోస్ట్ చేయబోతున్నా. ఐ థింక్ ఈ వీడియోని లాస్ట్ అనుకుంటా మా పేరెంట్స్తో రికార్డ్ చేసిన వీడియోస్ అన్నింటిలో కూడా పెట్టేశాను. ఇది ఒక్కటే మిగిలిపోయింది. సో ఎంతో ముచ్చటగా ఉందండి చూడడానికి. మామ అల్లుళ్ళు పొద్దున్నే లేచి ఏదో వర్క్ చేస్తున్నారనమాట. అదేదో కాదు, క్లాత్ ర్యాక్ అని కూడా హ్యాంగింగ్ ర్యాక్ అవన్నీ సెట్ చేస్తూ ఉన్నారు. ఐక్య నుంచి తెచ్చింది. సో ఇకపోతే మా బుడ్డమ్మని ఫస్ట్ వ్యాక్సినేషన్ తీసుకొచ్చేసాం. అబ్బా, ఆ బుడ్డదాన్ని ఏడుపు కంటే కూడా మా ఆయన కళ్ళల్లో అలా అలా కొన్ని నీళ్లు కనిపించాయి అన్నమాట. అరే ఎట్లా ఏడ్చిందంటే అంత ఏడ్చింది. కోర్స్ కొన్నిట్లో చూస్తే నవీన్ స్ట్రాంగ్గా ఉంటాడు, కొన్నిట్లో చూస్తే నేను బాగా స్ట్రాంగ్గా ఉంటాను. కొంచెం పిల్లల దగ్గరికి వస్తారు, కొంచెం కంగారు పడుతూ ఉంటాడు. కోర్స్ నేను కూడా కంగారు పడతాను, కానీ తనది కొంచెం బయట కనిపించేస్తుంది, నాది బయట కనపడదు అనమాట. ఎంతైనా ముద్దుల కూతురు కదా, ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువే ఉంటుంది. అది కూడా కాదులేండి, జెండర్ కాదులే, కానీ చాలా ఇయర్స్ తర్వాత పుట్టింది కదా పాప, కొంచెం ఆబ్వియస్లీ ఉంటుంది అనమాట. అని చెప్పి ఎప్పుడు నవ్వేవాళ్ళు, అని పడుకోంటే ఎలా చెప్పండి. సో ఇలా బయటకు వెళ్ళాం. వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత పాపకి ఒక కపుల్ ఆఫ్ అవర్స్ ఫీవర్ ఉండింది. దాని తర్వాత కొంచెం బయటకు తీసుకొచ్చాం. అండ్ నాకు బాగా ఇష్టమైన ప్లేస్ పిట్స్బర్గ్లో మౌంట్ వాషింగ్టన్ వ్యూ. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. అంటే టాప్ 10లో ఏదని చెప్తే టాప్ 1 ఇదే అని చెప్తాను. బికాజ్ అక్కడి నుంచి చూస్తే సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. హైట్లో ఉండడం వల్ల చల్ల గాలి ఉంటుంది. ఎస్పెషలీ నాకు అక్కడ మూన్ లైట్ చాలా బాగా ఇష్టం, అండ్ అలాగే సన్సెట్ కూడా బాగా ఇష్టం అనమాట. సో అమ్మ వాళ్ళని అక్కడ తీసుకెళ్ళిపోయాం. ఇది సెకండ్ టైం. ఒకసారి ఈవినింగ్ తీసుకెళ్ళాం, ఇంకోసారి నైట్ వ్యూ చాలా బాగుంటుందని తీసుకెళ్ళాం అనమాట. వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది అన్నారు. బిల్డింగ్స్ కానీ అక్కడి నుంచి మనకు క్రికెట్ స్టేడియం కనిపిస్తుంది, త్రీ రివర్ పాయింట్స్ కనిపిస్తాయి. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి. యాక్చువల్లీ మాకు ఇంకా బోటింగ్ది కూడా ప్లాన్ ఉండింది, కానీ న్యూ బోర్న్తో అండ్ 7 years కిడ్తో అలో చేయమని చెప్పారు. సో ఆబ్వియస్లీ ఇంకా పిల్లలు ఎక్కడ వదలలేం కదా, అందుకని చెప్పి గప్చుప్గా నోరు మూసుకొని కామ్ అయిపోయాం అనమాట. సో ఇక్కడ ఒక 1/2 hour పాటు స్పెండ్ చేసాం. నా ఫేవరెట్ ప్లేస్ ఎందుకు అనేది అమ్మకి చెప్తే అమ్మ కూడా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది అని అనిందనమాట. సో పిల్లలు అండ్ న్యూ బోర్న్ ఉన్నప్పుడు ఎలాంటి ప్లేసెస్ తీసుకెళ్ళాలంటే ఇలాంటి ప్లేసెస్ తీసుకెళ్ళచ్చు. మనకు క్రౌడ్ ఉన్నా కూడా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కాబట్టి అంత కంజెస్టెడ్గా ఫీల్ అవ్వరు. ఇకపోతే రాత్రి నా కష్టాలు అలా ఉండేవన్నమాట. రాత్రి 3 o'clockకి కూడా లేచి కూర్చొని అలా ఎంగేజ్ చూస్తూ మాట్లాడుతూ నవ్విస్తూ ఉండేదాన్ని. ఐ డోంట్ నో, అది మదర్స్ మ్యాజిక్ ఏమో. అప్పుడు ఎలా అయితే నవ్విస్తూ ఉన్నానో ఇప్పటికి, అది ఫస్ట్ మంత్లోది, ఇప్పటికి 10 నెలలకు కూడా నా మొహంలో ఆ చిరునవ్వు 3 o'clock అయినా కూడా అలానే ఉంటుంది. ఐ హోప్ అండ్ ఐ విష్ ఇది ఎప్పుడు మా పాప నిద్రలో లేపినా, ఇప్పుడే కాదు, దానికి 30 years వచ్చి ఆర్ 35 years వచ్చి అప్పుడు కూడా నన్ను లేపితే ఇలానే నేను చిరాకు పడకుండా, విసుక్కోకుండా, అలసిపోకుండా నవ్వుతూ ఉండాలని ఆ దేవుని కోరుకుంటాను. అఫ్కోర్స్ మనం అమ్మ వాళ్ళందరికీ కూడా ఇంతే ఓపిక ఉంటుంది కదా. మేబీ వాళ్ళ నుంచి మనకు కొంచెం ఓపిక వస్తాయి, కానీ అంతే ఓపిక వస్తే ఇంకా ఎంత బాగుండో అనిపిస్తుంది. సో కొన్ని మూమెంట్స్ని మనమే రికార్డ్ చేసుకోవాలి, ఎందుకంటే తిరిగి చూసుకుంటే ఆ మూమెంట్స్ అన్నీ పాస్ అయిపోతే అరే అప్పుడు చేసుంటే బాగుండేది కదా అని అనిపించి ఫీల్ అవ్వకూడదు. మనం ఎప్పుడు ఎందుకు వేరే వాళ్ళు ఫొటోస్ తీయలేదు అని చెప్పి మనము ఫీల్ అవ్వడం. సో మనకి ఇప్పుడు కెమెరాలు, సెల్ఫీలు ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో చక్కగా తీసుకోవచ్చు. సో నేనైతే పాసిబిలిటీ ఉన్నవన్నీ కూడా తీసుకుంటున్నాను. అంత క్లియర్గా ఉండవు, బట్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే సేక్ ఆఫ్ అ మెమరీ అన్నట్టు అనమాట. అండ్ ఇకపోతే ఇక్కడికి వచ్చేసి ఏంటంటే మాకు అపార్ట్మెంట్లో అంతా కూడా ఫైర్ అలారం రింగ్ అయింది. ఒక 15-20 minutes రింగ్ అయిందనమాట. నాన్న వాళ్ళు వచ్చాక అంత లాంగ్ టైం రింగ్ అవ్వడము ఫస్ట్ టైం. సో నాన్న బాగా కంగారు పడిపోయారు, పానిక్ అయిపోయి పదండి ఫస్ట్ కిందికి వెళ్ళిపోదాం, మొత్తం తీసేసుకోండి ఏమేమి ఉన్నాయో. పాస్పోర్ట్స్ తీసుకున్నారు, దాని తర్వాత అండ్ మనకు వాల్యుబుల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసుకొని వస్తారు. నాన్న అంత కంగారు పడద్దు, అది ఫేక్ అలారం, క్లియర్గా అర్థమవుతుంది, స్మోక్ కూడా ఎక్కువ లేదని చెప్తే ఇంకా నాన్న కంగారు పడిపోయి పదండి అని పరిగెత్తి తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. సో అందరం అలా కిందకు వచ్చేసాం. అండ్ ఆ రోజు వర్షం కూడా ఉండింది.
సో రోడ్లో పిల్లని పెట్టుకొని ఉండడం అంటే అబ్బా పెద్ద యుద్ధం అయిపోయింది. బికాజ్ షీ ఈజ్ జస్ట్ డేస్ బేబీ కదా, మాకు బాగా కంగారుగా ఉండింది. అండ్ ఇక్కడికి వచ్చేస్తే నాన్నకి యూఎస్లో ఫస్ట్ టైం హెయిర్ కట్ చేయించాము. మేమైతే ఫుల్ ఆడుకున్నాం నాన్ని, అరే ఇండియాలో అయితే మగవాళ్ళు చేస్తారు, ఇక్కడ ఆడవాళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఆట పట్టించాము. అండ్ మా వీకెండ్స్ ఎలా ఉండేవి అంటే, ఇలా వీకెండ్ అయింది అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని లంచ్కి ప్రిపేర్ చేసేసుకొని ఇలా బయట పడిపోయేవాళ్ళం అనమాట, షాపింగ్కి వచ్చేసేసేవాళ్ళం. బికాజ్ ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఎందుకంటే ఎప్పుడు ఫ్రెష్ స్టాక్ ఉన్నప్పుడంటే మనకు తెలియదు, అండ్ సేల్స్ ఉన్నప్పుడు వెళ్తే తెలియదు కదా, అందుకని ఏ వీకెండ్ కుదిరితే ఆ వీకెండ్ వచ్చేసేవాళ్ళం. ఒక్క వీకెండ్ ఏంటంటే నవీన్ నన్ను, అమ్మ వాళ్ళని అండ్ పిల్లల్ని డ్రాప్ చేసేసి తను క్రికెట్కి వెళ్ళేవాళ్ళు అండ్ మళ్ళీ రిటర్న్లో పిక్ చేసుకునేవాళ్ళు. ఒక్కోసారి ఏంటంటే వర్కింగ్ డేస్లో తను వదిలిపెట్టేసి వెళ్ళి మళ్ళీ తర్వాత పిక్ చేసుకునేవాళ్ళు అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మై లాంగ్ హెయిర్ స్టోరీ. సో నా లాంగ్ హెయిర్ ఎందుకు కట్ చేశాను అని చాలామంది అడిగారు. నేను దేవుడికి మొక్క ఉన్నానండి, పిల్లలిద్దరు కూడా హెల్తీగా ఉంటే కట్ చేద్దాము అని చెప్పి. ఎందుకంటే నేను కడుపుతో ఉన్నప్పుడు లక్కీకి హెల్త్ అప్సెట్స్ ఎక్కువయ్యాయి, అండ్ లక్కీ స్కూల్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల, స్కూల్ నుంచి రావడం వల్ల నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను. సో దానివల్ల లోపల పాప కడుపులో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది అవుతుంది అనేది చాలా కంగారు ఉండింది. కోవిడ్ వచ్చింది, వైరల్ వచ్చింది, ఫ్లూ వచ్చింది, అండ్ ఆన్ గోయింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ అలా బోల్డ్ వచ్చాయి అనమాట కడుపుతో ఉన్నప్పుడు. మీరు నేను ప్రెగ్నెన్సీ వ్లాగ్స్ చూస్తే అర్థమైపోతుంది. సో ఆ భయం చాలా ఉంటుంది. అఫ్కోర్స్ లోపల బేబీ సేఫ్గా ఉంది అని చెప్పినా కూడా మనకి ఎక్కడో గిలి ఉంటుంది కదా, సో ఆ గిలి వల్లే అనమాట నేను మొక్కుకున్నాను. 1, 2 కాదు, 7 పిడికలు మొక్కుకున్నాను లిటరలీ. అంటే నాకు ట్యాబ్లెట్స్ వల్ల నాకు మంచిగా హెయిర్ గ్రో అయ్యింది. సో అది చూసుకొని 7 పిడికలు కంప్లీట్ అయిపోతాయి, కంప్లీట్ చాప్ అంటే నెక్ లెవెల్లో చాప్ చేసామన్నమాట. సో చూసుకుంటూ ఉన్నాను. అండ్ చాలామందికి నా లాంగ్ హెయిర్ బాగా ఇష్టం, ఈవెన్ దో ఇట్స్ కర్లీ అండ్ థిన్ అండ్ సెమీ కర్లీ ఉన్నా థిన్ ఉన్నా కూడా చాలామందికి ఇష్టం అనమాట. మీకు లాంగ్ హెయిర్ చాలా బాగుంటుంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు యూఎస్కి వచ్చినా కూడా అండ్ పిల్లలు ఉన్నా కూడా అని చెప్పి. నాకు కూడా అంటే కట్ చేసే ముందు వరకు లాంగ్ హెయిర్ మళ్ళీ ఎంత తొందరగా వస్తే బాగుండు అనుకుంటుండే. బట్ ఎనీవేస్ ఇది దేవుడికి కాబట్టి అంత బాధపడకూడదు. ఈ వీడియోస్ చూసినప్పుడు లాంగ్ హెయిర్ ఎప్పుడు వస్తుంది అనుకుంటే తప్పితే లాంగ్ హెయిర్ పోయింది అని అయితే బాధ లేదనమాట. సో చాప్ చేయడానికి బాగా కష్టపడ్డాడు నవీన్. ఫస్ట్ ఇది పెడదామన్నారనమాట, ఇంకా హెయిర్ కటింగ్ది పెడదాము అని చెప్పని అన్నారు. లేదులేండి అలా వద్దు, అంటే ట్రిమ్మర్ పెట్టద్దు ఫస్ట్ ఎందుకైనా అని చెప్పి ఒక కత్తిరి తీయమని చెప్పాను. దాని తర్వాత మిడిపిడికిలు కత్తిరి తీసిన తర్వాత ఇంకా అది పెట్టేసాము అనమాట, ట్రిమ్మర్ పెట్టి తీసాము. సో ఇది నా హెయిర్ స్టోరీ. చాలామంది అడిగారు కదా, రీజన్ బిహైండ్ మై లాంగ్ హెయిర్ స్టోరీ చాపింగ్ ఇస్ దిస్. సో ఎప్పుడైనా మొక్కుకున్నప్పుడు అస్సలు బాధపడకూడదు, ఎందుకంటే మనం ఇచ్చిన ఏమంటారు ఫలితం కూడా ఉండదు అనమాట. అండ్ ఇకపోతే ఇక్కడికి వచ్చేస్తే ఏంటి అంటే, మాకు కొంచెం టైం దొరికినా కూడా ఇద్దరం కలిసి బయటికి వెళ్ళిపోయే వాళ్ళం. అంటే గ్రోసరీస్ తేవడానికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తినేవాళ్ళం అనమాట. బికాజ్ నేను 3 months తర్వాత కొంచెం బయట ఫుడ్స్ అంటే పథ్యం ఫుడ్లు కాకుండా కొంచెం హెల్తీ ఫుడ్స్ అలా తీసుకోవడం స్టార్ట్ చేశాను, అంటే జంక్ ఫుడ్ కాకుండా. సో అక్కడ నేను ఇష్టంగా తినే బయట ఫుడ్స్ ఏంటి అంటే పనీర్ బ్రెడ్లో సూప్ తింటాను, అండ్ సూప్ బౌల్ బాగా ఇష్టం అనమాట. సో అలా సూప్ బౌల్కి వచ్చేసాం. అక్టోబర్ కాబట్టి కొంచెం బాగా చల్లగా ఉంటా ఉండింది అప్పుడప్పుడే. అండ్ పిల్లల్ని అమ్మ వాళ్ళు చూసుకునే వాళ్ళు కాబట్టి మాకు కూడా కొంచెం టైం దొరికిండింది. సో అందుకని అలా వచ్చేసి కొంచెం సూప్ తాగేసి అండ్ ఇంట్లో వాళ్ళందరికీ ప్యాక్ చేసి తీసుకెళ్ళిపోయాం. ఎవ్రీ గురువారం మాకు ఎలా ఉంటుంది అంటే, అమ్మ ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు గుడికి వెళ్ళి స్వామి మందిరంకి వెళ్ళి భజన చేసే అలవాటు అనమాట. ఇంకా వాళ్ళకు కూడా అదర్ కంట్రీస్లో వస్తే ఇంకేం చేస్తారు, ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదా. వీకెండ్ గ్రోసరీస్కి వెళ్తాం, షాపింగ్కి వెళ్తాం. సో వీక్ లాంగ్ ఇంట్లో ఉండాలన్నా కూడా బోర్. అందుకని మేము ఎవ్రీ గురువారం మాకు అలవాటు యూఎస్లో మేము భజన్స్కి వెళ్ళడం, అలానే అమ్మ వాళ్ళని కూడా తీసుకెళ్ళాం అనమాట. వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది. అంటే ఇండియన్స్ని మీట్ అవ్వడమే కాదు, ఇట్లా అదర్ కంట్రీస్లో కూడా ఇంత మంచిగా భజనలు జరుగుతున్నాయి, పూజలు జరుగుతున్నాయి అంటే అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయింది. వన్స్ ఇన్ వైల్ అమ్మ నాన్న కూడా భజనలు పాటలు పాడేవాళ్ళు, అండ్ నేను రెగ్యులర్గా పాడుతుంటాను. మీరు నన్ను చాలా వ్లాగ్స్లో చూసే ఉంటారు. సో మనం ఎవరైనా పేరెంట్స్ కానీ ఆర్ఎల్స్ ఇన్లాస్ కానీ వచ్చినప్పుడు ఇలా వీక్లో కనుక ప్లాన్ చేసినట్టు అయితే వాళ్ళకి కైండ్ ఆఫ్ చేంజ్ ఉంటుంది అనమాట. బికాజ్ మన ఇండియాలో ఉంటే వాళ్ళు ఓన్గా వాళ్ళు ఎక్కడ కావాలంటే అలా వెళ్తారు, అదర్ కంట్రీస్కి వస్తే డిపెండెన్సీ మన మీద ఉంటుంది.
ఉంటుంది కదా, ఎంతసేపు అని ఇంట్లో కూర్చోబెడతాం. అండ్ మా నాన్న టీవీ చాలా తక్కువ చూస్తారు, అంటే నాన్నైనా న్యూస్ చూస్తారు కానీ అమ్మ చాలా చాలా తక్కువ అనమాట. తను ఎక్కువ మందిరంకి అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్కి, పిల్లలకి సంబంధించిన వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేస్తే అమ్మమ్మ మనవరాలు ఏదో చిన్న చిన్న ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అవి నేను వినడమే కాదు, మీరు కూడా వినేద్దరు. ఒకసారి నాతో పాటు వచ్చేయండి. బతమ్మా బతమ్మా ఇంకా హక్కా నూడిల్స్ తింటావా? 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 ఏమేమి వేసి తింటావు? వద్దా? క్యాప్సికమ్ తింటావా? క్యారెట్ తింటావా? హక్కా నూడిల్స్, క్యాబేజ్, ఆనియన్స్, స్వీట్ పెప్పర్స్, స్వీట్ పెప్పరు, సాల్ట్, సోయా సాసు, చిల్లీ సాసు, కెచప్ అన్నీ తినతామా? తింటామా? ఓకేనా? పెట్టేసుకుంటాం కదా. అవునా? నేను టాటాకు పోతున్నా, నువ్వొద్దు, నాకు నువ్వొద్దు నాకు. సో అలా ఉంటాయన్నమాట అమ్మమ్మతో తాతయ్యతో మనవరాలు ముచ్చట్లు. చాలా బాగా రెస్పాండ్ అయ్యేది. అఫ్కోర్స్ ఇప్పుడైతే టూ నాటి అల్లరైపోయింది. పిల్లలు కాకపోతే పెద్దవాళ్ళు అల్లరి చేస్తారు చెప్పండి. అయిన వాళ్ళు అల్లరి చేస్తే ముద్దుగా ఉంటుంది, లేకపోతే ఇల్లంతా ఖాళీగా కామ్గా ఉంటే ఏం బాగుంటుంది. సో అల్లరిని నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే 7 years 8 years బ్యాక్ నేను లక్కీని చూశాను. బట్ లక్కీ ఏంటంటే ఇంత అల్లరి కాదు, కానీ పాప అల్లరి ముద్దుగా ఉంది. అఫ్కోర్స్ నాకు ఎప్పుడు విసుగొస్తుందో నాకు తెలియదు, కానీ ఆ విసుగొచ్చేంత వరకు ఈ అల్లరిని ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ ఇకపోతే వన్ మోర్ డైనోట్ స్టోరీ. సో ఇక్కడ మేము డెన్నీస్కి వచ్చేసాం. డెన్నీస్లో నాకు వెజ్ ఆప్షన్స్ బాగా నచ్చుతుంది. ఎస్పెషల్లీ ఏంటి అంటే బర్గర్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, దాంతోపాటు ఒక సీజనల్ స్టార్టర్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. మేము వెళ్ళినప్పుడు సమ్ స్ట్రాబెర్రీతో ఏదో పాపప్స్ చేశారు. ఆ పాప్స్ కూడా స్ట్రాబెర్రీ పాప్స్ అంటారు. స్ట్రాబెర్రీ పాప్స్ కూడా చాలా బాగున్నాయి. ఇఫ్ యూ హ్యావెంట్ ట్రైడ్, ఖచ్చితంగా వింటర్లో ట్రై చేయండి. టేస్ట్ చాలా డెలిషియస్గా ఉంటుంది, ఎస్పెషల్లీ దానికి ఇచ్చే క్రీమ్. అండ్ ఇక్కడ ఏంటి అంటే అక్కడ చెఫ్ వచ్చారు. సో మేము ప్యూర్ వెజిటేరియన్స్ అని చెప్పడంతో సిజ్లర్ ఆప్షన్ ఉందా అని అడిగాము. ఆబ్వియస్లీ కస్టమైజ్ చేస్తా అన్నారు. ఎంత బాగుందంటే అబ్బా, మన కోసం కస్టమైజ్ చేశారు, అంత బాగా అనిపించింది. మళ్ళీ అక్కడికి వెళ్తే అంత మంచిగా చేసిన చెఫ్ దొరకలేదు. హ్యాట్స్ ఆఫ్ టు ద చెఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ లవ్లీ అండ్ వండర్ఫుల్ టేస్టియస్ సిజ్లర్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్ అండి. సో ఇలా ఉంటుంది యూజువల్లీ మా రొటీన్ అమ్మ వాళ్ళతో ఉన్నప్పుడు. సో వీక్ లాంగ్ ఎలా ఉండేదని కొంచెం చేంజెస్ ఉంటాయి ఒక్కోసారి, హెల్త్ అప్సెట్స్ అండ్ అలాగే స్లీప్లెస్ నైట్స్, ఇవన్నీ వెరీ కామన్ కదా. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టు అయితే, మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అండ్ మరిన్ని కబుర్లు వినాలి అంటే కనుక వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ రాజీ, అమ్మ జర్నీ సైనింగ్ ఆఫ్. బాయ్.